రుణమాఫీపై పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రైతు బట్టి పోలేదు. మరి ప్రతి 6 నెలలకు ఒకసారి రమేష్ శ్రీధర్ కానీ రైతే పోయి బ్యాంకు ద్వారా ఆ రుణాన్ని రెన్యువల్ చేసుకుంటూ మరి 6 నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకుంటూ వచ్చాడు. మళ్ళీ 2021-22 సంవత్సరంలో 3,88,900 రైతులకు అది కూడా ఎంత 1,339 కోట్ల 5 లక్షల రుణమాలు మాత్రమే మీరు వేసారు. మళ్ళీ 2023-24 ఫస్ట్ ఫేజ్ 10,08,000 చిల్లర మంది రైతుల రుణమాలు అదెంత చేశారు? 6,763 కోట్ల 35 లక్షలు. మళ్ళీ సెకండ్ ఫేజ్ అదే నెల 2 నెలల తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్ 6,07,000 చిల్లర మంది రైతులకి ఎంత చేశారు? 4,818 కోట్ల 24 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ మొత్తం కలిసి 13,329 కోట్ల రూపాయలు మీరు రైతు రుణమాఫీ మీరు వేసిన రైతు రుణమాఫీ 23,60,890 అంటే మీరు ఇక్కడ దీని మీద కనబడుతుంది. కానీ మీరు ఏం చేసిన ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయలేదు. ఫస్ట్ విడతల 4 సార్లు చేశారు. సెకండ్ విడతల మొత్తం దాన్ని 4 సార్లు చేశారు. మొత్తం మీరు చేసినటువంటి రైతు రుణమాఫీ రైతులకు వడ్డీ కింద జరిగిపోలేదు. అయ్యా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మీకు సీఎం ఎత్తుంటే మా ముఖ్యమంత్రి ఎక్కడికి రమ్మన్నారు కదా. నేను చెప్తా ఉన్నా, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ విషయంలో మీరు ఎక్కడికి వస్తారో ఎక్కువనే మేము కింద ఎమ్మెల్యేల మొత్తం మీరు ఎక్కడ మా రుణమాఫీ ఎత్తుంది, మా రుణమాఫీతో మా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. మేము చేసిన మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ గారు రైతు రుణమాఫీ అయితే రైతులు ఎంత సంతోషిస్తారో కానీ మనం రైతుల దగ్గరికి వెళ్తాడు. మీరు దాన్ని మనిషి ఎంతసేపు రుణమాఫీ జరగలేదు, రుణమాఫీ కాలేదు, 31,000 కోట్లు అన్నారు కదా, 15,000 కోట్లు అన్నారు. రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. మొత్తం ఈ రాష్ట్రంలో 42 లక్షల రైతుల అకౌంట్ ఉన్నాయి. 42 లక్షల అకౌంట్లలో మిగతా దగ్గర ఎంత 22 లక్షల రైతులకు ఇవాళ దగ్గర మరి రైతు రుణమాఫీ జరుగుతూ ఉంది. మీరు దాన్ని మనిషి ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని చెప్పేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు చేస్తా ఉన్నారు. ఇప్పటికి దగ్గర ఎంత లేదా 22,37,848 అకౌంట్ల మరి వాళ్ళ డబ్బులు పడ్డాయి. దగ్గర 36,64 మంది మరి రైతులకు ఇవాళ రైతు రుణమాఫీ జరిగింది. మరి ఇంత జరుగుతూ ఉంటే మీరు అసలు రైతు రుణమాఫీ జరగలేదు, ఏదో జరిగిందనే విధంగా చెప్తా ఉంటారు. ఇవాళ జరిగిన దానిలో కూడా 42 లక్షల రైతులకు ఇలా అకౌంట్ ఉంటే రైతు రుణమాఫీ జరిగితే అలా 42 లక్షల అకౌంట్ల దాదాపు 2 లక్షల అకౌంట్ల వాళ్ళ భర్త పేరు మీద పుట్టుంటే భార్య పేరు మీద భార్య పేరు మీద భూమి పట్టాపాటు ఉంటే భర్త ఇవ్వాలి, వాళ్ళు కాకపోతే వాళ్ళ కొడుకు తీసుకురండి వాళ్ళు. అట్లా దాంట్లో 1,70,00,000 అకౌంట్ వాళ్ళ ఇంకొక దగ్గర 4 లక్షలు ఈ రాష్ట్ర మొత్తంలో 4 లక్షల వరకు తెల్ల రేషన్ కార్డు లేనటువంటి అకౌంట్, తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు 4 లక్షల మంది ఉంటారు. ఇంకా ఆధార్ నంబర్ కానీ మిగతా 2 లక్షల పైసలకు రుణాలు బాకీ ఉన్నది కానీ ఈ రకరకాలతో ఇంకొక 6-7 లక్షల వరకు ఇంకా కొంతమంది మొత్తానికే 4-4.5 లక్షలు అతను మొత్తానికే ముందు బకాయి నుండి 2014 అతను రెన్యువల్ చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో 4 లక్షల పైన ఉండదు.
ఇంత లెక్కలు పెట్టుకొని ఇంటి పెట్టుకొని ఇద్దరు బావా బొమ్మలు కలిసి మన దొంగాట ఆడుకుంటా పోటీ పడుకుంటా మీరు మాట్లాడుతూ ఉంటారు. బండి సంజయ్ నిన్న మాట్లాడి ఆయన లెక్కలు సరిగా చూసుకొని అంటాడు, అవగాహన లేదంటాడు. ఆయన రాష్ట్ర హోంశాఖ మంత్రి గతంలో బీజేపీ అధ్యక్షుడు